అమెరికాకి వెళ్లి చదువుకోవాలని ఎంతో మంది ఇండియన్ స్టూడెంట్స్ కు ఒక ఆశ ఉంటుంది, కళ ఉంటుంది. జనరల్ గా అమెరికన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకునే వాళ్ళకి F1 వీసాలని ఇస్తారనమాట. ఈ F1 వీసాలు అనేవి నాన్ ఇమిగ్రేషన్ వీసాలు. ఇవి స్టూడెంట్స్ కి ఇస్తారు, చదువుకోవడానికి మాత్రమే ఇస్తారనమాట. ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 2024లో 38% తగ్గిపోయాయంట ఇండియన్ స్టూడెంట్స్ కి F1 వీసాలు. లాస్ట్ ఇయర్ మనం గనక చూసుకుంటే అంతకు ముందు సంవత్సరం కూడా F1 వీసాలు కనీసం 1,05,000 1,10,000 ప్రతి సంవత్సరం వేస్తుంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు మన వాళ్ళు కేవలం 64,000 మందికే ఈ వీసాలు వచ్చాయంట. మనకే కాదు, చైనా వాళ్ళకు కూడా తగ్గిపోయాయి. రాను రాను అమెరికాలో స్టూడెంట్ వీసాసు, తర్వాత ఇమిగ్రేషన్ వీసాసు, తర్వాత B1 ఎవరైతే విజిటర్స్ ఉన్నారో అవి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పి అంటున్నారు ట్రంప్ హయాంలో. కాబట్టి అమెరికన్ యూనివర్సిటీస్ ఏం చెప్తున్నాయంటే పొటెన్షియల్ ట్రావెల్ బ్యాన్ లేకుండా ఉండటానికి, మిమ్మల్ని రిజెక్ట్ చేయకుండా ఉండటానికి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే ముందే అంటే జనవరి 19 లోపే మీరు వచ్చేసేయండి, మీరు అమెరికన్ నేల మీద అడుగు పెట్టండి, అప్పుడు ఆయన పంపించడానికి అంత ఫాస్ట్ గా వీలు ఉండదని చెప్పి యూనివర్సిటీస్ చెప్తున్నాయి.